Surabhi, a rare institution of family theatres in India, has an unbroken record of 125 years. This vibrant theatre form has been patronised both by the urban and rural theatre lovers in India. The legacy of Surabhi theatre began in a village called Surabhi, originally called Sorugu, a tiny hamlet in the Kadapa district of Andhra Pradesh. The ancestors of this theatre family migrated from Maharashtra in the early 18th century. Members of the Vanarasa family, the earliest Surabhi ancestral family in Andhra Pradesh, mastered the art of the traditional shadow puppet play Tholu Bomalatta. In the year 1885, a theatrical effort was initiated by Vanarasa Govindarao and Chinna Ramayya. They were invited to perform at a wedding in the house of patrons Rami Reddy and Chenna Reddy, where they staged Kichak Vadha, an episode from the Mahabharata, which was till then only depicted using leather puppets. This production was a huge success and a turning point for the puppeteer family, which decided to further promote live drama, and thus began the Surabhi theatre movement in Andhra Pradesh. The baton of stage was thereon transferred from one generation to the next and is at present with the seventh generation. To see the whole construction of the theatre and all the magic of it is something very rare for all of us. I think one of the things that we always, when we see a space like this, when we see the stage, the nuts and bolts magic of theatre, its enchantment, its bewitching aspect, which we all get completely magnetized to. The fact that with the magic of the curtains, the magic of trapdoors, the magic of scrims and net curtains, it is some of the most, I think, special aspects of theatre that connect to us even today. పరాత్పరుడు శ్రీకృష్ణుని సందర్శనము చే సంతృప్తియో సంతర్పణమునో సమకూరగలవు నిత్యమా కటపటి కయ్యపుదేమి మల మల కడుపు ద్వారకలోన సంప్రాప్తమౌను కలకమో జననకు కడుపు గోపికలు అష్టమైషలు రుక్మిణి సత్యభామాదేవుల సమతి పౌరుడు ఆహా శ్రీకృష్ణునితో ప్రణయ కలహములు ఇందు ఎవరిని ఏ కొంచెమే హెచ్చరించనను కలహాగ్రిజ్వాలను మిన్నుముట్టును నా కడుపు నిండును నా కలహ కల్పన ప్రాగల్భము కలగా అభ్యసించిన నాకు కష్టమేమున్నది నేనిప్పుడు ద్వారకా నగరమున శ్రీకృష్ణుని అంతఃపురమును వచ్చి నా కలహ మచ్చడి ప్రారంభించదగాక
నా హృదయమంతటాని దొరికితివో దొంగ దొరికితివో దొంగ దొరికితివో దొంగ దొరికితివో దొంగ. అబ్బా అలసిని ఇంకా నేను ఆడలేను బావా. ఈ మాత్రమునకేనా నీ అట్టి బాలికలు విలిపిద్దిని అభ్యసించి మహా సంగ్రామములు నిర్వహింపవలసి ఉన్నది. బావా నాకు ఇది నేర్చుకోవాలని ఉన్నది, నేర్పెదవా? తప్పక నేర్పెదను. ఈ అరణ్య అజ్ఞాతవాసము తీరిన వెనుక మా రాజ్య భాగమును మేము కోరుటకై కౌరవులతో పోరాడవలసి ఉన్నది. ఆనాడు నీవు నాతో సౌముగా ధనుర్బాణములు ధరించి నా రథమును అధివసించితివా మనకు విజయము తథ్యమే శశి. నాకు ఇది నేర్పెదవా బావా? నేర్పిన గురుదక్షిణ ఏమో సంగతము గురు దక్షిణ నీకేమి కావలేను? శశి నాకేమి కావాలినో నీకు తెలియదా? తెలియదు బావా. నేను కాదని నేనిచ్చుకొంటినెప్పుడో నన్ను నీవు స్వీకరించి భర్తవై యజ్జవై సర్వభారము నీవై నేర్పు మీ విద్య నిపుణమతిని. శశి నిజముగా నీవు నన్ను ప్రేమించుంటివా? ప్రేమ ప్రేమ అనగా ఎట్లుంది బావా? ప్రేమ అనగా ఎప్పుడు ఏమో నాకు తెలీదు, కానీ నిన్ను విడచి నేను బ్రతకగలను బావా. శశి మనెవరు పేరు చేయగలరు? త్రినేత్రుడైన నువ్వు దూరము చేయజాలరు. మనసులు కలసిన వేళ మమతలు కలిగిన వేళ ఎంతటి వారైనా ఏమనలేరు, ఎంతటి వారైనా ఏమనలేరు. మనసులు కలసిన వేళ ఆగవయ్యా నారద ఆగు. అందెవ్వరో యువత యువకుల మన వికారము. ఆమె నా బిడ్డ శశిరేఖ, బలరామ రాజేంద్రుని ఏకైక పుత్రిక. ఓహో స్వాములు వారికి బాగుగా తలకెక్కినది. మరి ఆ యువకుడు ఎవరు? వాడు సుభద్రానందనుడు, నా మేనల్లుడు అభిమన్యుడు. నా కుమార్తెను వానికే ఇత్తి వివాహముగా నిశ్చయించి దీనికి నీదేముందవు నారదా? ఆ మాట అనవలసినది నీ భార్య. ఆమె అనుమతి పొందితివా? అవురా, భార్యల అనుమతి పొందుటకు నా తమ్ముడు శ్రీకృష్ణుని వలె నేను భార్యాదాసుడు అనుకుంటేవా? మా నిర్ణయం మా భార్యలందరూ శిరస వహింపవలసినదే. ముల్లాకములేకమేను నా నిశ్చయం మారదు. ఏమో నాకు అనుమానమే. నీవలే పైకి దర్పములు ఆడువారందరూ ఆ, లోపల భార్యల పాదాహతికి శిరస్సును సమర్పించదరు. అవురా, ఎంత మాట అంటివి? భార్యల ఆజ్ఞలు శిరస వహించున్నంతటి దుర్బలచిత్రులు అనుకుంటేవా? అట్లయిన బలరామా ఆ, నీవు భార్యాదాసుడు కావా? కాను, ముమ్మాటికి నీ కాను. నీవేమో కలహం ఊహించి తిరిగి వచ్చినట్లున్నావు. నీ కలహ ప్రయత్నం నా కళ సాగదు. నీ విషయమును నేనెప్పుడు కలహము కల్పించింది? మున్ముందు కల్పించివేమో అని భయమున ఇట్లా అనుతున్నా. అట్లునా? అట్లయిన తప్పక కల్పించి ఓ, సోదరుడు నమస్కారం. దేవఋషికి నమోవాకము. సౌభాగ్యవతి భవ. కృష్ణ ఈయన వాసుదేవా వాసుదేవా చిరుగడి మోహవనిల్చి అవధి స్థలికేను దివంబుండి వచ్చిన నన్ను నీ సకోదరుడు కల్మియు చెల్మి తలంబకుండను తమకెక్కెమై కమని నేను చూస్తా శాంతము సగించిన ఇది
నేనే చెప్పుతున్నాను. నేను త్రాగి తిని మైకము తలకెక్కిన మధ్య నీవెవడవు? వీడు నా తమ్ముడు, ఈమె నా చెల్లెలు. నా కుమార్తెను నా చెల్లెలు కొడుకుదిగే ఇచ్చి వివాహముగా నిశ్చయించుతుంది. ముల్లేకమైన నా నిశ్చయం మారదు. మంచిది, తుదకు అట్లే జరుగుగాక. ఏమంటివి తుదకు అట్లే జరుగునా? లేక మధ్య నీ తతంగమేమైనా కలదా? మధ్యనేమందరు నీ కూతురు నీ అల్లుడు నీ ఇచ్చ వచ్చినట్లే చేసుకోము. కృష్ణ, నే పోతున్నాను. జాగ్రత్త. నీ ఒకడవు జడదారి కంటబడిన వడలు మర్చిపోవదు. స్వామి, చెల్లెలా సుభద్ర, నీవు నాతో రమ్ము. ఈ నారదుని మాటలేమిటో చెడిపోగలవు తల్లి. రమ్ము ఈ క్షణమే. శశిరేఖ మండలి వివాహం గావించని నగరంలో చాట పంపారు. అప్పుడు ఈ నారదుడు ఏమి చేయుదో చూచదు. రమ్ము తల్లి. పెద్దలను నేను తిప్పజేయుచున్నది. నన్ను తీవ్రముగా నిందించినాడు. మరణోదైన ఫలితం అనుభవింపగలదుగా. నీ ఎట్టి వాడిట్లు కోపావేశమున పిలుక వహించుట పాడి కాదు. సమయజ్ఞత పాటించి బలరాముని మంచి త్రోవకు తీసుకుని రమ్ము. ఒక్క తోక తిందబడునా బలరాముడు త్రోవక వచ్చునా? అతడు దురహంకారి. పరాత్పరుడు నీ అండ చూచుకొని కన్ను అనగా సంచరించు చెప్పను చిత్తుడు. మునీంద్ర, నిజమ పలికితని బలరాముని కాదు నీవు పరాభవింపవలసినది. మరి అతని చెప్పల చిత్తమని పరాభవించి మంచి త్రోవకు తీసుకుని రమ్ము. ప్రభు, నీవు సర్వశక్తిని. ఆ యుక్తి ప్రయుక్తులు నీకే తెలియవలే. అట్లయినా నాతో అంతఃపురమునకు రండి. ప్రతి కాలమునకు సూక్ష్మ మార్గం మెరుగుతుడు. సత్య అక్క, అక్క, ఎక్కడికి పోయింది మా అక్క? అయ్యో, ఈ విశాల మహాంతఃపురమున ఎవరెక్కడ ఉన్నానో కాదు రాదు. అక్క, అక్క, ఎందులో కట్లడిచడము ఏమి జరిగినది? పంప మునిగినది. బావ బలరాముడు తప్ప త్రాగి నారద మునిందుల వారిని పరమ దుర్భాషలాడినాడు. పాపం ఆ మునిందుడు ఎంతయో బాధపడుతున్నాడు. తప్ప త్రాగి పనులన్నీ దిద్దుట నీ బావగారి స్వభావమే. నారద మునీంద్రకు ఆ సంగతి బావగా తెలియనిలేము. అట్లు కాదక్క, ఇప్పుడు ఆ నారద మునిందుల వారు నీతో మరపెట్టుకునమలేనని మనంతఃపురమునికే వచ్చున్నారు. ఏమి నాతోనా? ఆ, సరే, అట్లయినా నీవు సత్కారములకు సన్నాహములు కాదు. ఎన్ని మార్లు చెప్పినను నాథుడు సురాపానము మానడు. యాదవ కళ సార్వభౌముడై ద్వారకా నగర సింహాసనం అధిష్ఠించి రాజ్య పరిపాలన చేయ మహారాజు త్రాగుబోతనే సహింపలేకున్నాను. అన్న తెలిమిలేమని సాగుగా తీసుకొని మనది శ్రీకృష్ణుడే రాజ్యాధికారం నిర్వహించుచున్నాడు. పేరులకు మాత్రము అతడు రాజు, నేను రాణి. నిజముగా శ్రీకృష్ణుడే రాజాధిరాజు, రుక్మిణి సత్యభామలే మహారాణులు. సుమంగళే భవ. మహాత్మా, ద్రోవ తప్పి నా అత్తపురములకు వచ్చినట్లున్నారే. లేదమ్మా,
సరే అట్లయినా ఈ ఆసనం అలంకరిప్పుడు మా సత్కారమును స్వీకరిప్పుడు. అమ్మా నీకు మా ఎందుగల భక్తి నేను ఎరుగుదును. ఈ పూజాదులు నా కార్యము తీరిన వెనుక మరి ఒక్కసారి స్వీకరిస్తును తల్లి. అట్లు కాదు స్వామి, నేను మీ భక్తుడనే, వీటిని ఇప్పుడే స్వీకరించాలి. దీర్ఘాయుష్మాన్ దైవతగా మహాత్మా. రమ్మునాయన దైవతగా మహాత్మా, అక్కగారితో నేను కొన్ని రహస్య విషయంలో మాట్లాడవలసి ఉన్నది. అట్లయినా నన్ను పొమ్మనియా? మంచిది. బాబా బలరాముని ఎద్దుగా పోయిదాను. మహారాణి రావతి నీకు నీ పరిగణలో కుశలమే కదా. స్వామి త్రికాలవేదు తమకు తెలియనిదేమున్నది. త్వరలో రాకుమారి శశిరేఖ వివాహం జరిప నిశ్చయించింది. అవును తెలిసినది. ఇప్పుడే ఈ వార్తని భర్త నగరిలో వచ్చినాడు. అభిమన్య కుమార్తెకు శశిరేఖ నసుగుచున్నాము. అట్లే వింటిని కానీ మహాత్మ సందేహించున్నారు. ఆ సందేహం ఏమేనూ లేదు. శశిరేఖ నీకు ఏకైక సంతానము కదా. అవును స్వామి. అయినచో తగిన వారిని అన్వేషించి విజయం అందవలేను గాని జ్ఞానరికమని దరిద్రునికి కట్టబెట్టిన నీ పుత్రుకి జీవితం ఏమి కావాలమ్మా? ఏమి అభిమన్యుడు దరిద్రుడా? మునీంద్ర అభిమన్యుడు కానప్పుడు శశికి తగిన వరుడెవరో మీరు చెప్పగలరా? చెప్పుడికి ఏమున్నదమ్మా నీకు తెలియదా? ఎవరు స్వామి? గురు సామ్రాజ్య రమా దురంధరం అఖండ వైభవ లక్ష్మీ విరాజితుడు మహాబలశాలి రాజరాజ సుయోధనుడా? అతని కుమారుడు లక్ష్మణ కుమారుడు కలడు కదా. వానికేళ నీ పుత్రికి నీయే రాదు. మహాత్మా సుయోధనుడు మాతో వియ్యమంతటికి అంగీకరించునా? ఎవరమ్మా సుయోధనుడు? నీ భర్త బలరామునికి ప్రియశిష్యుడే కదా. తప్పక అంగీకరించును. మునీంద్ర మీ ఉపదేశం తప్పగా పాటిస్తుంది. నేనిప్పుడే నా పత్రికేగి అభిమన్యుడికి మారుగా శశిని లక్ష్మణ కుమారుడు పసంగుటకు నిశ్చయించును స్వామి. అమ్మా అది అంత సులభ సాధ్యమని భావింపదు. మాయల మాది మరది మాయల మాది నీ మరది వానుడు కౌరవులన్న కోపము పాండవేయులకు బాసడగా శశిరేఖనుతో మాయలు పన్ని అర్జున కుమారునకే అజయోగనిచో ఎటులైనా నీ విభుని వెంబడి మరల్పగా మరియు నీ భర్త త్రాగినప్పుడు ఎంత ధర్మము పాటించును, త్రాగకున్నప్పుడు అంత అధర్మముగా సంచరించును. కావున నీవు ఆతని వేయి కనులతో కనిపెట్టుచుండు. మునీంద్ర మీకే తెలియగలదు. మీరు మాకు చేసిన ఈ ఉపకారమునకు నేను నా పుత్రికై సర్వదా మీకు కృతజ్ఞులమై ఉండు. నిజమెరిగిన పిదప నీ భర్త కూడా నన్ను అభినందింపగలను. ఇకనే పోయి వచ్చదను నీకు శుభం బగుగాక. నారాయణ నారాయణ పైన మొదలాయే వటపత్ర సాయి పైన మొదలాయే వటపత్ర సాయి. శకుని కుతంత్రము తాత్కాలికముగా ఫలించినది. దీని మూలమున బలరాముని దురహంకారమునకు ఫలితము, సుయోధనునకు గర్వభంగము ఏకకాలమున సమకూరగలదు. తాత్కాలికముగా శశిరేఖ అభిమన్యులు వియోగము నొందుదురుగాక. తుదకు దంపతులై ప్రేమానురాగమున వర్ధిల్లవలి. ఇది నా సంకల్పము. ఈ ఘోర వార్త వింటివా? ఏమి జరిగింది? నిన్నటి కనుక శశిరేఖను అభిమన్యులకు ఇత్తులని వాగ్దానము చేసి ఇప్పుడు లక్ష్మణ కుమారునికి ఇచ్చుచున్నాడు. ఈ వాగ్దాన భంగము నీవు కూడా సహిస్తువా? అమ్మా, ప్రస్తుతము నేను అసమర్థుడు. నేనేమి చేతులు చాలా అన్యాయమనివమ్మ. సుభద్ర ఏమంటున్నదయ్యా? పెద్దన్న బలరామ భూపతి ఆడి తప్పని సత్యసంధుడని సంతోషించుతున్నది. ఆవిడ ఏమి తప్పుడు ఏమి? ఇది వివాహ సమస్య. రేవతి చెప్పినట్లు కన్న బిడ్డల క్షేమ మనసి కన్యలకు వరులను నిర్ణయించుతుందరు. ఆ నిర్ణయించడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చును. ఇంతకు ఈ పెండికి నీవేమందువు? అనుటకేమున్నది? ఒకటే చెల్లె అన్నయ్య ఇంకొకడు మధ్యనే వండెను హితము వచింతునేనే ఇరుగుడకు కోపమదము నీ ఇష్టమెట్టో అట్లగా మెచ్చుకోనడుగనేలా
నాకు తన్మాతన్మములు తప్పని లేదు. నా నిశ్చయం నాకు తిరుగు లేదు. అట్లయినా నా నిశ్చయం ఎరిగితును. పెండ్లాడిన బావనే పెండ్లాడవలయు, లేని నాడు మరణింపవలయు. ఇదే నా నిశ్చయం. మూర్ఖ బాలిక. ఇట్లా పలుకుతున్నావు కృష్ణ, నీ అర్థం లేని దుర్హిమానమిక ప్రతిఫలము ఇది. శశి ఎప్పుడేడు నాకు ఎదురు అననిదా? దీనికి మాటలు నేర్పిన వాళ్ళవు నీవు. నేను కాదయ్యా, పరిస్థితులే మాట్లాడించును. ఎవరేమనుకును నేను వెనుదీయను. శశిని లక్ష్మణ కుమారుడిగా ఎత్తి వివాహం పరిచయించదు. ముల్లోకము లేకపోయాను, నా నిశ్చయం మానదు. నా బిడ్డ శశిరేఖ రాజాంతపురంలో నివసించి రాజభోగములు అనుభవించి మహారాణి అనిపించుకొనవలిగింది. రేవతి చెప్పినది నిజం. ఈ భోగ భాగ్యములు శాశ్వతమని తలంచుచున్నావా? భోగాసక్తుడమై ఆడిన మాట తప్పి ఐశ్వర్యములకు కన్నబిడ్డ నమ్ముకున్నాడు తగునా? తగునా తగదా అన్న వివాదమే లేదు. నా బిడ్డను గట్టికి దరిద్రుడికి మీ ఇంటికి దాని గొంతుకోయితాను. నీవు దరిద్రుడము, నీ భార్య దరిద్ర దేవత. సాగిన మైకమాయిది మదంబో మదోన్మత చిత్తవృత్తియో వగదవీవు కూచులకు వారల పట్ల వాక్య దోషము సాగవు. పెద్దవాడవని శాంతి వహించది లేకయున్న నీ వగదలంపు తిప్పనే పరాక్రమ మద్భుత విక్రమమున పెద్దలు నీది తప్పి దురభిమాన ప్రేరితుడై వాచాలత్వమున ప్లాపించు దుశ్చేతుడు పెద్ద ఎట్లగును. బిడ్డ నేర్కున్నమానే బ్రహ్మచారి పని అమ్మా అమ్మా, ఈ ప్రదేశమున ఒక్క క్షణమైన నువ్వు ఉండదాలను. నీవు నాతో వచ్చేదవా లేక మానసము చంపుకొని అభిమానం. అమ్మా మానసము చంపుకొని అభిమానం. పూలైన అన్న పంచనే పొడియుతూ అదేదో నిశ్చయింపు నేనుండనేదంటూ హితోపదేశములకు నమస్కృతి. తాత్కాలిక సుయోధన రాజ్య సంపత్తు వైభవములకు ఒక బాలికను అమ్ముకొనుచున్న ఈ యాదవుల ఇంట పడి ఉంటున్న కంటే బిచ్చమెత్తుకోవడం మేలు. అది మీ కులవృత్తి. మీరు పిచ్చాట్లము తప్ప ఇందులకు పరిగెత్తురు. పిరికి పొందరై కౌరవులకు వెరచి కారణ తిరిగాడు పాండవుల పుత్రుడు. మీ ప్రతాపము నాకడనా? అమ్మ అమ్ముతలి నా పతిదేవుని కడదు వారున్న చోటికే పోవుదు. ఇంతుండమన్నా ఇంతుండము. అమ్మా, ఈ పట్టున నీ పతి సాన్నిధ్యమే నీకు శరణ్యము. ఇద్దరన్నల ముండి నీ విచారము తీర్పజాలకపోయితివి. అమ్మా, జరిగిన దానికి విచారింప. జరగబోవు సంఘటనలన్నీ నీకు అనుకూలముగా విప్ప నీ అన్నను పోయి ఉత్తమన్నా. తప్పులున్న క్షమింపు, మనసారా ఆశీర్వదించి పంపు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా శశి, ఆరాటపడవలదు. శశి అంతఃపురము నేను రాను. చిన్నాన్ని చెత్తనే ఉందును. కృష్ణ, తుదకు నా బిడ్డ నీ బిడ్డయే అయినది. ఒకప్పుడు మీ బిడ్డ అయిన కదా, శశి ఎప్పుడు నా బిడ్డయే. కనులు తెరువకముంది నా చేరుకున్నది శశి. ఈమె జీవితము తీర్చిదిద్దెడు ఫలమునా. నిజంబు పెంచు ప్రేమము ఘనమగు వాచు కంటే. సత్య, శశి, జిందున తండ్రి గారు కోపింతురు. మా మందిరమునకు పోవదము గాని రమ్ము. రమ్ము తల్లి. శశి, అమ్మా శశి, శశి అంతఃపురము. చూచితివా రేవతి, స్త్రీ బుద్ధి ప్రణయాంతక అన్న మాట నిజమైనది. నారదుడు చెప్పినట్లు ఆడువారి మాటకు దాసుడు కాని మగవాడుండబోడు
అడు సిద్ధాంతం నేను కూడా రుజువు చేస్తుంది. ఈ మాట కాదన జాలక బంధు వీరము సోదర సోదరి ద్వేషము కొడు తెచ్చుకుంటుంది. పడ్డవారు ఎన్నడూ చెడ్డవారు కాదు కదా. ఆ మూడు ముళ్ళు పడిన పిమ్మట అన్నీ సంరక్షణముగా జరుగును. పడినప్పుడు కదా నా తమ్ముడు సామాన్యుడా ఈ పెళ్లి జరగనిచ్చునా? బలిరే నారదా బలి, నీ కలహ కల్పన నల్ప శిల్ప వైశిధ్యం ప్రశంసనీయం. కలహ బీజము ఎంతలోనే పెనువృక్షమై ఫలవంతమైనది, నా కడుపు నిండినది. శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి. ఈ నాటకమును కురు రాజేంద్రుడు దుర్యోధనుడు కూడా ప్రధాన పాత్రగా రూపొందినాడు. ఇటు దుర్యోధనునకు అటు బలరామునకు తరాభవము తథ్యము. ఈ గర్వాపహరణ మహాకార్య నిర్వహణమునకు నేను సూత్రధారుడను. హరి 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 కమల శివాయ, సాంబ శివాయ. జై నారదమునీంద్ర, కలహప్రియ, కల్లోలాభిలాషి మహాత్మా, ఉండి ఉండి ఎంత ఘోరములకు తెగించుతావయ్యా. ఘోరమా? దైవతగా నేనేమి చేసింది? నీవు కాక నేను చేస్తున్నా? నిత్యము రుక్మిణి సత్యభామల అంతఃపురములకు మాత్రమే వెళ్ళేది నీవు. మా అక్కడ యావతి అంతఃపురములకు ఎప్పుడు వచ్చిందో అప్పుడే అనుకుంటుంది. ఏమని? ఏదో కంపం ఉంచేదేమో అని అనుకున్నట్లే చేసేది. నేనేమి చేస్తున్నాయా? కలహము కల్పించదవయ్యా. బాల్యమాది అన్యోన్యముగా ప్రేమించుకుంటున్నా మా శశిరేఖాభిమంజలను విడదీసేది. ఇంకేమి చేయవలేదు. అయ్యయ్యో, ఏదంతా నా నెత్తిపై పడినదా? ఎంత కాదు స్వామి, నిజమే చెప్పుచుంటుంది. అరే, ఇరుగురు పచ్చగా ఉన్న నీవు చూడజాలం కదా. భార్య భర్తలకు, బావా మరుదులకు, అన్నా తమ్ములకు, గురు శిష్యులకు కలహం కల్పించి విడదీసి వినోదించుకునే స్వభావం. దైవతగా నీవు నన్ను అపార్థం చేసుకున్నావు. అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఒకరికి ఉపకారము తలపెట్టినప్పుడు మరి ఒకరికి అపకారము జరుగుతుండుట లోక సహజము. మరదే నేను అడుగుతున్నది. ఆ అపకారముతో కూడిన ఉపకారం నేను వేల చేయవలేను. అట్లు నాచే కల్పింపబడిన కలహములన్నీ మంగళప్రదములై తుదకు సుఖాంతములే అగును సుఖాంతము. నీ కన్నులు పడిన తర్వాత అంతమే సుఖాంతం. సుఖాంతం దైవతగా చిరకాలము నుండి నీకు మహోపకారము కాదు నాకా స్వామి, నీ ఉపకారములకు 1000 నమస్కారములు. నన్ను ఇట్టే ఉండనే నిన్నట్లున్న నిత్తులా నీవు నాచే తప్పక ఉపకారము పొంది తీరవలసినది. సమీపములకు రావయ్యా, రావయ్యా, త్వరగా రావయ్యా. స్వామి మంత్రితులా ఏమి? మంత్రము కాదయ్యా, అసలు నీ వెవడవు? అదే ప్రశ్న, పిచ్చి ప్రశ్న. మనిషిని కావు. కానా? మహారాజువు. నేనా మహారాజునా? నీ తండ్రి, వాని తండ్రి, వాని తండ్రి, వారెవరూ రాజాధిరాజులే. ఇది నిజమా స్వామి? చూచితివారా యువతగా, నేను ధరించినవి కాషాయ వస్త్రములు, చేయుచున్నది విష్ణునామ సంకీర్తనము. నేను అబద్ధం ఆడుదునా? మరి అట్లయినా నా రాజ్యం ఎట్లు పోయినది? అట్లడుగు. రైవతగాత్రి రాజధానిగా సప్తకుల పర్వతములను పరిపాలించు రాజాధిరాజు నీ తండ్రి. ఈ బలరామ భూపతి మా బావ. నీ బావే. నీ తండ్రిని సంహరించి నీ ఎక్కను పెండ్లాడి బాలుడైన నిన్ను బానిసగా చేసుకుని నీపై అధికారం చెలాయించుతున్నాడు. ఎంత పని చేసినాడు? నీ అక్క భర్తయే కదా, నీకు బావయ్యే కదా. అలువురులో నిన్నొక్కసారైనా బావా అని గౌరవించినాడా? లేదు స్వామి, లేదు. తప్పత్రాగి నోటి కొలది దూషించుతూ పదుగురిలో పరాభవించుతూ నా పరువు తీర్చున్నాడు స్వామి. రాజవంశంలో పుట్టినా నీకు ఇది ఎంత అవమానము? నారదమునీంద్ర, ఇక నేను సహింపను. ఈ క్షణమే పోయి నా రాజ్యాధికారం ప్రకటించి ఈ బలరామ శ్రీకృష్ణుడు ప్రతికరించి నా స్వాతంత్రం నేను నిలుపుకుందును. శ్రీకృష్ణుడు జోలికి మాత్రం పోవలదు సుమా. ఇదంతా నీ బావ బలరాముడే చేసినాడు. అవును స్వామి, అవును. ఓరి అని అనును గాని ఒక్కనాడైనా తన నోటితో బాబా అని పిలవలే నన్ను. నీ వీక్షణమే పోయి ఈ మాటలన్నీ నీ బావ బలరామును అడుగుము. అడిగద చూచుతుండు. విప్లవం, మహావిప్లవం. రాజ్యము లేకుండా పోయే సరివాళ్ళ నేల గౌరవింపరాదు. నిజమే. నీవేమి తక్కువ వాడవా? భార్య తమ్ముడు వనినా ఎంత గౌరవం ఇవ్వలే. సేవకుని వలె పిలిచి ఒరి రేవతగా అది తెమ్మురా, ఇది తెమ్మురా, వాడిని పిలువుమురా, వీరిని పిలువుమురా అనుచు ఆజ్ఞాపించుతున్నాడు స్వామి. చెప్పిన పని చేయడం తడవైనతో నోటి కొలది దూషించుతూ పదుగురిలో పరాభవించును స్వామి. నీ దుర్భర జీవితమును తిలకించి
మనసును ఎంతయో పరితపించి నీకు ఉపకారము గావింపవలననే వచ్చిందని. మహానుభావ, నా కన్నులు తెరిపించినాడు. బూడిద పాలైన నా స్వాతంత్రము తిరిగి నాకు ప్రసాదించినాడు. మీ మేలు ఆజన్మాంతమో మరువలేను స్వామి. దైవతగా నేను ఎప్పుడూ ఇట్టి ఉపకారములే చేయిస్తుందురు. ఊరకాలోకులు నన్ను కళాకారుడని నిందించుచుందురు. తెలియని మూర్ఖులు స్వామి వాళ్ళు. తెలిసిన వాడు తెలియని మూర్ఖులు అట్లే భావింతురు. స్వామి, మీరు మాత్రము ఇట్టి ఉపకారములు చేయుచునే ఉండవలేను. అలాగనే నీ వీక్షణమే పోయి ఈ మాటలన్నీ నీ బావ బలరామని అడుగు. అడిగేదను. చూస్తుండు విప్లవం, మహావిప్లవం. మునీంద్ర, దాస్య విముక్తి పోరాటమునికై పోతున్నాను. నన్ను ఆశీర్వదింపు. పెట్టి చాకరీ విముక్తి ప్రాప్తిరస్తు. విప్లవం, మహావిప్లవం, విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. తెలిసిన మూర్ఖుడు వీడు దేరు కలహము కల్పించదట. నా కలహ ప్రభావం ఏమిటో ఇప్పుడు తెలుసుకోగలను. అది గోవింద రామము. రాత్రి నిద్ర మంచిది కాదు. లేరా తరికా లే. వినిపించిందా? సప్త సముద్రాల కావల పొర్రెకొండపై ముక్కుకోటలో దయ్యాలు, భూతాలు, ప్రేతాలు సినిమాలెక్కి సింధులు తొక్కుతుండాయా? ఇంత చిన్న వయసుకే నువ్వు భూతాలకు రాజై భువనాలేరుతుండావని మన సాటి రాకాసులందరూ పొగడుతుండారు. పిరికి రాకాసులు. నిన్నెప్పుడు మీ అబ్బ చూస్తే ఎంత సంబరపడతాడు. అబ్బా అమ్మి తప్పని మాటలు అడగ నెప్పగా చెప్పు. నా అబ్బ ఉండాడా? ఉండాడు రాత్రిగా. ఉండాడు ఉండాడు తోకరాయుడా? నా దేవుడిచ్చిన పాదుకలానా మీ అబ్బ ఉండాడురా? నా అబ్బ ఉండాడా? ఇప్పుడే
రాజ్యమే లేదా ఆ. ఛే, ఇప్పుడే పోతా ఏడున్నాడో నా అబ్బని తీసుకొచ్చి నా రాజ్యానికి పట్టం కడతాడు. ఆగరా తొలికా, ఆగ. మీ అబ్బ ఎవరనుకున్నావురా? ఎవరు సామాన్యుడు కాడు, ఆ? గాలిరాయుడు కొడుకు. ఆ. మీ అబ్బ ఆ. మీ అబ్బ భీమసేన మహారాజు. అది మహారాజు. ఆ! మీ పెద్దప్ప ఆ. ధర్మరాజు. ఆహా. మీ చిన్నప్పనుండారే అబ్బో. అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఓ పుట్టడు బలగవరానిది. నాడు ఎందుకు చెప్పలేదే? చెబుతా ఇనుకో. చెప్పా. మీ అబ్బనందరూ మేటి మొలగాళ్ళు. ఆహా. మీ చిన్నప్ప అర్జునుడుండాడే అర్జునుడు. ఆ. ముల్లోకాలను మించిన మేటి పిలుగాడు. శభాష్. అతని పెట్టి సుభద్రమ్మ. ఆ. మీ చిన్నమ్మరా కిట్టప్ప సెల్లెలురా, కిట్టప్ప సెల్లెలు. కిట్టప్ప సెలరే. తండ్రి ఆ, ఇంతటి మేకి మునగాళ్ళు ఆ. అడవులు ఎందుకు పట్టింది? ఏయ్! తరికా ఆహా. చెప్తున్నా బాగా ఇనుకో. శభా. మీ పెద్దప్ప ధర్మరాజు బహునీతి భక్తుడు. అయితే గుడ్డి రాజు కొడుకు దుర్యోధనుడితో చూదమాడిండు. ఆ. ఆ మాయదారి దుర్యోధనుడు రాజ్యం దోచుకొని ఆ. కట్టుబట్టలతో ఆ. కట్టుబట్టలతో నములకు సాగర పేడురా. అడవులకు సాగిన కొట్టుబట్టలతో ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదే? ఇప్పుడే పోతా అస్త్రాపురం చెమచ్చే చేస్తా. దుర్యోధను దురుస్తా. ఈ అమ్మాయిని ఇప్పుడే పోతా. తొందర పడుకురా. మంచి యోచించి చెయ్యరా, మంచి యోచించి చెయ్యి. ఆ, ఏంటా మంచి? మన జాతికి హితకాని. మీ అబ్బలకు దేవుడు, ఆ, దేవాధిదేవుడు ద్వారకలో కృష్ణయుండాడు. ఉంటే ఆడకు పోయి భీమయ్య కొడుకునని చెప్పితే ఆహా. అల్లుడా అని కావలిచ్చుకుంటాడు. ఆ, ద్వారకకు పోయి ఆ, కిట్టయ్యకు దండబెట్టి ఆ. మీ అబ్బలాడుండారు ఆ. తెలుసుకో. మంచిది. ఇప్పుడే ద్వారకు పోతా. కృష్ణయ్య బాబుకు దండబెట్టి ఏం చెయ్యమంటామని అడుగుతా. అతను చెయ్య పిడిగా అంటే చాలు అస్త్రాపురం చెమచ్చే చేస్తా. ఓ! రక్త వర్షం కురిపిస్తా. ఓ! నన్ను తీర్పించి పంపించు. పోయిరా తనికా పోయిరా. లోకరాయుడు నీతోనే ఉండి నీకు శుభం పలకాలి. భయం తొలిగి జయం కలిగి నీ మనసులో కోరికలన్నీ దక్కాలి. పోయిరా తనికా పోయిరా. ఏయ్! అమ్మే అమ్మే మరల ఏమిరా? నా అబ్బకు నేను గుర్తుండానా? ఆ, కొడుకులు నేను చెప్పుకోవాలా? చెప్పితే నమ్ముతాడంటావా? దబ్బర రాకాసి చీపు అంటాడు. ఆనవాళ్ళేవా నీ కాడ? ఆనవాలు ఆ, ఆనవాలు. ఆహా. ఆహా. ఇదిగో నా దేవుడిచ్చిన పాదుకలు. అతని పాదాలకు తొడిగి ఆనవాలు చెప్పుకో. నా దండాలు చెప్పి నువ్వు దండ పెట్టుకో. మంచిది. ఇప్పుడే పోతా. ముల్లోకాల్లో ఏడున్నా నా అబ్బని చూసే వస్తా. శాస్త్ర
పోవుచున్నది, దాహము చే నోడు తడియారిపోవుచున్నది తండ్రి. అమ్మా, శరీర క్లేశము కంటే మన క్లేశము దుర్భరము కదా. కుమార, కోపావేశమరా ఇల్లు విడిచి వచ్చితివి. గమ్యస్థానము చేరు వరకైనడు ప్రాణములు నిలచునో లేదు. ద్వారకలో జరిగిన విషాద సంఘటన నీవు మరచిపోయినచో ఇంత శ్రమ నీకు ఉండదమ్మా. కుమార, అది సాధ్యమా? నా ఇంటికెత్తునన్న బిడ్డను నా శత్రువులకిచ్చుచుండగా చూచుచోయే మానవతైనడు సహింపగలదా? శశి అనగా ఎవరిని కొడుచున్నావు? తన ప్రాణములుండగా నన్నుగాక వేరొకరిని పడనే మాటకు అంగీకరించున్నా. నీ ధైర్యమేమో నీవేమో. తల్లిదండ్రులు బలాత్కారముగా మరొకరికి కట్టబెట్టుచుంట అస్వతంత్రాలకు బాలిక మాత్రము ఏమి చేయగలదయ్యా? అమ్మా, నీ పెళ్లి నాడు నీవేం చేస్తీవి? మీ ఇంటి ఆడబిడ్డలకి ఇది ఆచారమేమో. నాడు నా అన్న శ్రీకృష్ణుడు నా మొరాలిచ్చి నే వరించిన వారి కొసంగినాడు. నాడు ఈ బలరాముడే నీ పగబూనినాడు, ఈ శ్రీకృష్ణుడే నీకు దిక్కైనాడు. నేను కూడా శశికి మామ శ్రీకృష్ణుడే దిక్కగు. నాయనా, నీ ధైర్యమే నా ధైర్యము. అమ్మా, అచ్చట ఒక వటవృక్షము కలదు, దాని నీడన నీ విచ్చుక విశ్రమింపు. నేను పోయి జలమును కైకుని వస్తున్నాను. ఎవరి తక్కని బుడతడు పిల్లపులు పెట్టినాడు, ఎల్లిదమ్ముగా ఆడుదానితో అడవులు తిరుగాడుతున్నాడు. ఆగలి జలమిస్తున్నాడా లేక దాహంతో తలడిల్లుతున్నాడా? ఇదే పెనుమాకు మంత్రం ప్రయోగించి వాడిని వెలుగుకు రప్పిస్తా. మహాబల రూపాకర్షణ, శబ్దాకర్షణ, బాణపాక్షణ శక్తి త్రిపు వెలుగుకి త్రిపు. ఓరి డింబగా, ఎవడివిరా నీవు? మర్యాద ఎరుగని మస్తకస్తుడా, నీవెవరవు? నేనా? నీ పాలిట కాలయముండను. నేనెవడనో తెలియనా? ఆ కాలయమునకు యముడు. ఇది మీరు సంపాదించదవా హతమారుస్తా. మూర్ఖ, నీ మాయా ప్రభావం చూసి మిడిచి పట్టుకు కాబోలు. వాటిని తృటిలో జయింపగల దివ్యాస్త్రములు నాకడ ఉన్నవి. కొన గోడ మీద కెనగడపడు లేక మానిసివే, నీకింత పొగరేలా? తిండిపోతున్నా కండలు పెంచుకొని ప్రగల్భంగా కాదురా. బలమున్నచో తలపడి ప్రాణులు తగ్గించుకోవాలి. అంటే కాచుకో, ఇప్పుడు నేను తెలగాయ ఆగిసానికి వేస్తా. వీడు మాయాధము చేయను కాబట్టి నేను సిద్ధమైన వీడెవడు? గండల గండలైనా ఈ గౌతమే గతమాయిస్తున్నాడే. ఓరి బాలకేసమా, నా అట్టహాసానికి దిగ్గజాలు దిగ్గదని పాలికు ఎక్కుతాయి. నా హుంకారానికి ఆకాశం మీద చుక్కలు నేలలాడుతాయి. పిన్నవాడమని మన్నని చేస్తున్నా, కన్నలు చేస్తున్నా కనుగొట్టు ప్రాణాలతో కైలాసానికే పోతాం. ఇదిగో కాచుకో. మహాస్వారా దహించు దహించు నా వీడెవడు? మురళు మంత్రాల నుంచి జాడకెళ్ళ కనిపిస్తున్నాడు. వారి బాలకాసమా, ఇప్పటికైనా మించిపోయినది లేదు. నీవు ఎవరివో నీ కులగోత్రం వెలిగించి నా పాదులు పెడతాను వేణము అనుగ్రహించిన. మూర్ఖ,
నా కులగోత్తామ చేత పనేమున్నదిరా బలమున్న చౌ తలపడి ప్రాణములు దక్కించుకోండి లేదా నీవే నా పాదములపై పడి సేవని వారిని రక్షించాలి. ఎంత పొగరా నీకు? కాచుకో. హే శక్తి, మహాశక్తి, రా రా, ఈ పడిన పడిని పెట్టుకో. మన్నించు మాత, మన్నించు. తెలియక తప్పు చేసిన నేను భీమసేన మహారాజు కొడుకుని. ఏ శక్తి, మహాశక్తి, ఓ వరదమ్మ వరదు, వీడు మహా మాయావి తల్లి, విడవదమ్మా. కుమారా, తొందరపడకము, శాంతించు నాయనా. మాయావి కాదు, శాంతించు నాయనా. తప్పులు మాటలు చెప్పి తప్పించుకుని వాళ్ళ ఈ భీమయ్య కొడుకు. భీమసేనుడి నేను పుత్రుడా? నిజముగా భీమసేన మహారాజు కొడుకునేనమ్మా. నా తల్లి హిడింబాదేవి. హిడింబాదేవి, ఇదిగో. నా సోదరి. ఏమి ఆనవాడుగా నా తండ్రి పాదుకడు. ఏమి బావ భీమసేన పుత్రుడవా? అవునమ్మా. నా సోదరి హిడింబాదే పుత్రుడవా? అవును తల్లి. కుమారా, వీడెవడన కొట్టివి? నీ తమ్ముడు అర్జున కుమారుడు అభిమన్యుడు తండ్రి. నాయనా, భీమసేనుడు నా తమ్ముడు. నా అన్న నీ అన్న నాయనా. అది నాయన భీమసేనుడు కుమారుడు. ఏయ్! ఆహా! నేను ఎంత మంచి దినము. నేను ఎవరిని చూడాలి త్వరగా పోతున్నానో వారే నాకు ఎదురేకి వచ్చినారు. ఇది ఎంత నా తల్లి దీవెన. నా తండ్రి తాత్పర్యం పనికినది. అమ్మా, మీరు ఎప్పుడైనా నాకు ఎదురు పడతారా లేదా అని కోటి దేవతలు కొరుస్తున్నా. క్రిస్తయ్య మామ దయ వల్ల మీరు నాకు ఎదురు పడ్డారు. అమ్మా, మీ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది. పదండి పోదాం. కుమారా, ఇప్పుడు మేము పుట్టడ కష్టములలో ఉన్నాం. బంధువుల ఇంటికి పోవుట పాడి కాదు. ఆ మార్గమునే పోయేదము నాయన. బంధువులచే పరాభకోడి వచ్చిందమ్మా. అమ్మ అమ్మ తల్లి. ఏయ్! ఎవరా బంధువులు, ఎవరికి పరాభవం? ఈ గ్రహస్థుడు జీవించముండగా నా తల్లికి నా తమ్ముడికి పరాభవమా? అమ్మా, మీ పరాభవాన్ని నా పరాభవంగా భావించి దానికి ప్రతీకారాన్ని తీరుస్తా. పదండి పోదాం. అమ్మ ఈ పట్టున అన్నమాట తోసపుట్ట భయము వారి అభిమతము ఏమైనను మనము తీర్చవలసినదే. అలాగే. అది నువ్వు కాక పెద్దమ్మ హిడింబాదేవి దర్శనము చేసుకొని సరే పోతాం. నాయన. అన్న ఎంత దూరము? తమ్ముడు, అది ఎదుగో ఆ తెరకుండా కావాలా? నిన్ను కనిపించున్నదే నేను ప్రాణ భవనం. అది ఏ మన తావు. రండి. అబ్బే! అన్న పెద్దమ్మ ఏది? తమ్ముడు, అమ్మాయి ఏడకో పోయిండది. నేను కూకేస్తుండా ఎదబరా బాకే. రండిరా. అంబే! రావే రా. కొనిదేవతలు రా. అంబే! ఆ ఎమ్మెవరో తెలుసుకో చూద్దాం. ఆ బుడతలు అడుగు గుర్తుపెట్టుకో. వెళ్ళు. ఎవరురా? ఈ బుడతడెవరురా? గుర్తుపట్టలేవా? అమ్ములే, నీవేం గుర్తుపట్టగలవు?
ఆ అమ్మ ఎవరనుకున్నావు? నీ మరిది అర్జునే ధర్మపతిని సుభద్రమ్మ. కిష్టప్ప శరణే కిట్టప్ప శరణు. నిజమే నిజమే చెల్లెలా సుభద్ర, నా చెట్టి తల్లి, నా పైడి తల్లి, నా సుభద్ర చెల్లి. చెల్లెలా బాగుంటివా? ఓహో ఆనందం, ఇన్నాళ్లకు నా బంధువులు నా ఇంటికి వచ్చినారు. చెల్లెలా ఏ పొడతడు నీ కొడుక? అవునక్క, కుమారుడు అభిమన్యు. అబ్బబ్బబ్బబ్బ, ఎంత ముద్దుగా ఉన్నాడే. మాయే మాయే మాయే, ఓ, ఓ, మాయే 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 మాయే. నాయనా చెల్లెలా, మిమ్మల్ని చూడాలి చూడాలి చూడాలని ఏ దేవుళ్ళకు మొక్కుతున్నా. ఈ నాటికి కృష్ణ ధర్మమా అని నా ఇంటికి వచ్చిందే. నేనమ్మ తెచ్చినోని వాయే వాయే రాను పోరా అంటే గుంజుకొచ్చిన ఆ, తమ్ముడని తెలియక తబ్బింపు చేసిన నీకు సోపాలను తోడు తెచ్చిన. సరిగా సరిగా మీ చిన్నమ్మ చిన్న తమ్ముడు ఎక్కడికి పోతుంటారు? ఎక్కడ చిక్కిండురా? తోవలో కెత్తంతా చెప్పిండ్రి. చెప్పిండ్రా? ఆ. ఓహో, బలరామయ్య కూతురు శశిరేఖను నా తమ్ముడికి ఇచ్చి నేను పెళ్లి చేయాలా? పెళ్ళి ఆ. పెళ్ళి ఆ. వా, చెయ్యాలి చెయ్యాలి. అంబే ఆ, నీ పాదమాన భాష చేసినా చెయ్యరా తరికా సయ్యు సయ్యు తరికా. ఆ, మీ చిన్నమ్మ రాసనగరిలో సక్కగుండేది, మన రాళ్లలో ఎలా ఉంటుందిరా? అంటే నా చిన్నమ్మకి సిటీలో రాసనగర తెప్పిస్తా చూడు. హై బల మహాబల హై బ్రింగ్ పాట్ ఏది రాసనగరు. రాసనగరు, ఓహో బాగు బాగు. తరికా ఆ, కూర్చునుటకు ఆసనమేదిరా. ఇదిగో చూడు, ఏ శక్తి మహాశక్తి హై బ్రింగ్ పాట్. తమ్ముడు తరికా ఆ, మీ చిన్న మాచుల తమ్ముడు ఎప్పుడు తిన్నారో, ఎంత ఆకలితో ఉన్నారో వారికి ఏమైనను పలహారములు తెప్పింపవేమిరా? చూడు, ఏ శక్తి మహాశక్తి హై బ్రింగ్ పాట్. ఫలములు, అబ్బా ఫలములు. తరిగా అరే తమ్ముడు ఆ, దా 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 దారా ఆ, కొంచెం తిను. చాలే. ఓహో సిగినా రగినా రగడా బగడా. రండే రండి, కులదేవతలు వచ్చిండ్రు, వినోదం చెయ్యాలి వినోదం చెయ్యాలి. రండే రండి రండి.
చెల్లెలా అన్న కృష్ణయ్య నీ అన్ననుండా నీకి కలతలేటికి అక్క అన్న బలరాముని కూతురే శశిరేఖను మన కుమారునికి ఇతని బాస చేసి ఇప్పుడు మన శత్రువులకే ఇచ్చుచున్నాడు. ఇది పాండవులకెంత పరాభవమో యోచింపుము. సరిగా పాండవులకే కాదు, ఆ వంగన బిడ్డల మాకు కూడా అది పరాభవమే. నాయనా, తక్కేటకు డొక్కుగాడు బలరాముడు వాడి పొట్ట తీర్చి పేగులు పైకి తీస్తా, కళ్ళు తిని కప్పలు చేతి తినిపిస్తా, దప్పల మాటలు కొట్టుకోడి భీమయ్య కొడుకు. నిజముగా నీ వంతటి వాడివే అన్న. నీ సహాయమే నాకున్నచో వారిని తృప్తిలో చేయింపగలను. తమ్ముడు నీవెందులకు నేను చాలనా? నా మాయా ప్రభావంతో శశిరేఖను నీకెంతకు చేరుస్తా. కుమారా, నీకు నీవుగా స్వతంత్రించి ఏ అకార్యమును చేయవద్దు. అన్నిటికీ అన్న శ్రీకృష్ణుడే కలడు. తొలుత నీవతని కలుసుకొని అతడు చెప్పినట్లు చేయు. అన్నా, తొలుత నీవు మామక్కడికి పోయి, మామ నన్ను తమ్ముడు అభిమన్యుడు పంపినారని చెప్పుము. మన కార్యము శీఘ్రముగా నెరవేరగా. చెబుతా చెబుతా, మీరు నా నెలవు కారా సుఖంగా ఉండాలని కూడా చెబుతా. సరిగా అన్న కృష్ణయ్యకు ఈ చిన్నారి చెల్లెలు ఎడంబ దండముట్టిందని చెప్పు. ఒకసారి మన నెలవుకు రమ్మన్నారని కూడా చెప్పు. చెబుతా, నన్ను దీపించి పంపించండి. పోయిరా తరిగా పోయిరా, కుల దేవతలు మన దేవతలు నీకు సాయపడాలి. పోయిరా తరిగా పోయిరా. జై భవ, జై భవ. తప్పక కార్యమును సాధించుకుని నీవే చూస్తావుగా. కుమారుడు పోయిన తప్పక కార్యమును సాధించుకొని వచ్చును. చిన్నయ్యా, నీ పెళ్లి నేను చేస్తాను రా. పద పద పద. విప్లవం, మహావిప్లవం. ఎన్ని దినములు నన్ను బానిసలు చేసి నాతో తను సేవలు చేయించుకున్నా. ఇక బలరాముని ఆటలు నా వద్ద సాగు. ఈ ద్వారకలో ఒక్క శ్రీకృష్ణుడి తప్ప నేను ఎవరిని లక్ష్య పెట్టను. ఎవరిని లక్ష్య ఆ శ్రీకృష్ణుని మాత్రం ఎందుకు లక్ష్య పెట్టమలేను? అతడు మా అక్క మరిదే అని కావచ్చు కాక అతనితో నాకేమీ ఎక్కడ. అతనిని కూడా లెక్క చేయను. అల్లదే బలరాముడు ఇటే వచ్చున్నాడు. రాని మోసం, అంతా మోసం, మహామోసం. ఆ శ్రీకృష్ణుడు మాయల మారి వాని మాటలలోని అర్థం వానికే తెలియదు. చెప్పేది ఒకటి, చేసేది మరి ఒకటి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. నీవు మాత్రము చెప్పినట్లు చేయించున్నావా? తొలుత శశిరేఖను అభిమన్యునికి ఇచ్చినట్టు, మరి ఇప్పుడు లక్ష్మణ కుమారునికి ఇచ్చున్నావు. నీ బుద్ధి స్థిమితంగా ఉన్న మా గతి ఇట్లా ఉండును. ఏమిరా రేవతిక, కడుపు నెత్తికెక్కినవా? నెత్తికెక్కినది నీకు. ప్రభులను నన్ను మన్నించు విధానం ఇదేనా? ఎవడు ప్రభు? నీకు నేను ప్రభుడను. సాటి బంధువుడనే జ్ఞానం లేక, బావమరిదిననే ఆదరభావం లేక, సాటి బంధువుల గౌరవంతోనే ఉన్నాను. నీకేమైనా పిచ్చి పుట్టినదా? కొండంత పెళ్లి కార్యము నెత్తిపై పెట్టుకుంటుంది ఆ శ్రీకృష్ణుడు అట్లా వ్యతిరేకించుతున్నాడు. నీవు ఇట్లా మతిమాలి పిలాపించుతున్నావు. మతిమాలి పిలాపించున్నవాడు నీవు. ఏమయ్యా, నీవేమన్నా నాకు జీతం ఇచ్చుతున్నావా? ఓరి రేవతకా, అది తెమ్మురా, ఇది తెమ్మురా, వారిని విలువమురా, వీరిని విలువమురా అని చెప్పుటకు నేనేమైనా నీ బంటునా? బంధువుడు, పైగా నీ భార్యకు తమ్ముడు, అన్ని విషయములలో నీతో సమానుడు. నన్ను సాటి బంధువులు అగౌరవించుమా? ఇప్పుడు నిన్నేమి చేసింది రా అనుకున్నా చాలదా? ఏమిరా బలరామా అని మరి నీవెంత బాధపడదువు? మూర్ఖుడా, నీకు దయ్యము గాని పిశాచము గాని పట్టి పీడించున్నదా? దయ్యము పిశాచము పట్టి పీడించున్నది నీకు. ఏమయ్యా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీవు నా అక్కని పెండ్లాడగలవు కానీ నన్ను మాత్రము బావా
అని పిలవజాలవా? అట్లా పిలిచిన నీకు గౌరవభంగమా? హ, నేను రాజు, రాజాధిరాజు. నేను చంపి నా అక్కని పెండ్లాడి నన్ను బానిసలు చేసిన నిన్నేను గౌరవపోలేను. తెలుస్తున్నది. ఈ మాయోపాయము, ఈ కపట నాటకము, ఇది ఎంత స్త్రీకృష్ణుడి ప్రోత్సాహమే. అది కాదు, నారదమునీంద్రుడి వాడి ప్రోత్సాహం. నారదమునీంద్రుడా? అతడు ఎక్కడ దాపరిచినా నీకు అతడు ఇట్టి కలహములే పెట్టుచుండను. ఇందు కలహమేమున్నదయ్యా? ఇందు కలహమేమున్నది? ఆ మహాత్ముడు చెప్పినదంతా యథార్థమే. ఒక్కనాడైనా సాటి బంధువులలో నేను నీ బావమర్దులని చెప్పగలిగితే నీ నోటితో నీవు కలహం కలహం. తమ్ముడా, పెద్దల పట్ల నీకే అవనేము తగునా? నేనంతయు వినుచున్నాను. విని నీవేమి చేయగలవే? పెద్దలాడు పెద్దలు. నేను మాత్రం పెద్దవాడను గానా? వయసు చేత అతను పెద్ద అని కావచ్చు కాక బంధు మర్యాదల పట్ల పెద్ద చిన్న తారతమ్యం లేదు, రాదు, పోదు. నీకెవరి దుర్బోధలో తలకెక్కినవి. నారదమునీందులు మాత్రము కాదు, మీ మనిని కిట్టిన వారు ఈ నగరంలో చాలా మంది కలరు. లేరు, ఎవరు లేరు. ఇప్పుడు నేనొక్కడనే ఉన్నాను. నన్ను మర్యాదగా చూసుకున్నా నేను మీకు అనుకూలముగానే ఉందును. ఇప్పుడు నిన్ను మర్యాదగా చూడక ఏమి జహితమయ్యా? అట్లు త్రావకురము. నన్ను ప్రేమగా చూసిన నేను మేము ప్రేమగా చూస్తున్నాం. నన్ను గౌరవించిన నేను మేము గౌరవించును. నన్ను ఓడి అని నేను అందును ముల్లోకములో ఏకమైన నా నిశ్చయం మారదు మారదు మారదు. సరే, నిన్నెట్లు పిలవవలను? ఏ మర్యాదలు నీకు కావాలి నాడు? అట్లా అడుగుడు. ఒకటి, సాటి బంధువులలో నేను తనకు బావమర్దిని చెప్పుకోవాలి. రెండు, ఎప్పుడు వరి దేవతగా అని పిలవరాదు. మూడు, బావగారు అది తెండు ఇది తెండు, వారిని పిలువుడు బావగారు వీరిని పిలువుడు బావగారు అని చెప్పుతున్న వారే. నాలుగు, ఇప్పటికి మూడుతో చాలదు. సమయానుకూలముగా మాకు జ్ఞప్తికి వచ్చినప్పుడు మరికొన్ని చెప్పుతుందము, వాటిని కూడా మీరు పాటింపవలేదు. సరే, అట్లే కానీ నీ బాబతమే నీ మగని చెప్పవలేదు. ఏమయ్యా బలరామ, అంగీకరించుదివా? నీ అక్క మగడని తప్పనా? అంగీకరించదు. అంగీకరించుటే కాదు, శిరసా వహింపవలేను. వహించి ఇప్పుడు మనవి చేసుకోండి బావగారు, నేనేమి చేయవలేను. నీవు శీఘ్రముగా పోయి పెండ్లి వారి విడిదికి పద్మభవనము అలంకరించి సిద్ధపరపము. నేను సిద్ధపరపను. మరల నీకేమైనదిరా? సిద్ధపరపము పొమ్మ అంటున్నాడు. మరేమను మరేను? సిద్ధపరపుడు బావగారు అని మరేను. సిద్ధపరపుడు బావగారు ఏది ఏది మనకు సాధండు. సిద్ధపరపుడు బావగారు. నా జన్మ ధన్యమైపోయింది. మహానుభావ నారదమునీంద్రా, నీ వలన కదా నా స్వాతంత్రము నాకు దక్కినది. ఎక్కడ ఉంటివో ఎక్కడో ఏమి పాపం నా ఎట్టి వారికి ఎంతమందికి జ్ఞానోపదేశము చేయుచుంటివో. జై నారదమునీంద్ర. అంటే బాబు గారు సిద్ధపరచదు. రేవతగా ఈ ఆశ్రమం కైకొని పొమ్ము. ఓహో బావగారు, ఈ ఆశ్రమం కైకొని పొండు. చూచితివా రేవతి నీ తమ్ముని ప్రభావము? ఇది అంతయు మీ తమ్ముని ప్రోత్సాహమే. ఇంకా ఈ నగరంలో మనకెంతమంది వ్యతిరేకముగా చేసినాడో ఏమో. ఎవరేమనుకును నువ్వు నేను వెండియను. శశిని లక్ష్మణ కుమారుడిగా ఇచ్చి వివాహం కాంప నిశ్చయించదు. ముల్లోకము లేకమేను నా నిశ్చయం మారదు.
చందమా మా పైన జాలి నీకైన రాదా మాట విని పోవా ఓ చందమా చందమామా మా పైన జాలి నీకైన రాదా మాట వినిపోవా ఓ చందమామా శశిలేని నిశియాయే మది భారమైపోయే బాలలేయే నీ బ్రతుకు బహు భారమైపోయే ఓ చందమామా మా పైన జాలి నీకైన రాదా మాట విని పోవా ఓ చందమామా ఓ చందమామా ఓ చందమా మఠాధిపతిని రమ్మని కబురు పంపితున్నా ఇంకనూ రాకుండాటకు కారణమేమి? దండాలు కిస్తాయి మామయ్య దండాలు. శుభమస్తు. ద్వారకులు నీ తావు తెలియక అబ్బబ్బా చాలా తప్పిపడినా నా తావు తెలియక? ఏ మేడలు ఆగసారి అనుకున్నాయి. ఏడున్నావు ఎతికి ఈడున్నామని ఒక స్థిరపడి చెబితే లోనికి దోచుకొచ్చిన మన్నించు మామ మన్నించు. కుమారా, నాకు నీ రాకయే ముఖ్యము. ఎట్లా వచ్చితవన్న ప్రశ్నయే లేదు. రాకనే అడగపోతా కొండంత పని నెత్తిలేసుకొచ్చిన ఆ పని ఈడెర్చి మా దరిచేర్చి కాపాడమని నీకు మొక్కుతుండా. నీ వచ్చిన కార్యము మిగుల దుష్కరమైనదనియు ఆ కార్యము నిర్వహింపగల సమర్థుడవు నీవే అని నేను ఎరుగుదును. ఈ పట్టున నీ తమ్ముని వివాహమే కాక ఆ దుర్యోధనాథులు మీ తండ్రుల పట్ల గావించిన మహాపరాభవమునకు తగిన పరాభవము చేయతగిన వాడము నీవే. కొందరు దయ్యాల ముగ్గులు కౌరవులు నువ్వు సయ్యంటే చాలు వాళ్ళందరినీ హతమారుస్తా. హతమార్చు పని నీ తండ్రులు చెహిదురు. పరాభవించున్నంత వరకే నీ వరత్సవలై మరి నీ నన్ను ఏం చేయమంటావు? అంతయు వచించెదను. సత్య కుమారా, మామా ఎవరామే? ఈమె మీ అత్తయ్య. అత్తయ్య రాక్షసుడు అత్తయ్య అని పిలుచుచున్నవాడు. ఇది ఎక్కడి చుట్టరికము నాథ? సత్య, ఇతను భీమసేనుని కుమారుడు ఘటోత్కచుడు. ఇతనిని మన మందిరమునకు గైవిడు. అల్లుడా రమ్ము విందారగిద్దువు. అలాగే మామా పోయిస్తా. అత్తయ్య
అనుకున్న కార్యము సాధించుటకు ఇది సరైన చోటు. కిస్తయ్య మామ చెప్పినట్టు ఈ రాత్రికే నేను శశిరేఖను తీసుకుని పోవలసి ఉన్నది. కౌరవులందరూ అప్పుడే ద్వారకు చేరుకున్నారు. ఈ సమయంలో నేను ఇక్కడ మాయా బజార్ సృష్టించి అందులో వింత వింత వస్తువులు కల్పించి వచ్చిన వారందరికీ ఆశ్చర్యపరిచి మైమరింపజేసి శశిరేఖను తీసుకుని పోయినాను. హైమరా మహోమరా హాయ్ బ్రేక్ పార్ ఇది మాయా బజార్. ఏ శక్తి మహాశక్తి హాయ్ బ్రేక్ పార్. ఓరి దొండ ఓరి చండ మీరెవరు? బలరామయ్య కూతురు శశిరేఖ పరిణయ సందర్భముగా ఆ వస్తువులను ఉచితముగా పంచివేయడు. ఓరే మీరు కామరూపులు కదా, మీ రూపమును మార్చుకుని ఆ కార్యము నిర్వహింపుడు జాగ్రత్త. ఏయ్ మరి ఒక మాట, వారెవరికి ప్రాణహాని కలగకూడదు. వారినందరినీ చిత్ర విచిత్రముగా ఆడిపోలేను. తెలిసినదా కిస్తయ్య మామాన జాగ్రత్త. చిత్తము మన రూపములు మార్చుకుందాము. మన ఆకృతులు చాలా చక్కగా ఉన్నవి. ఇంకా ప్రారంభిద్దామా? రండి బాబు రండి. అమ్మా మన బలరామ రాజేంద్రుడి ఏకైక పుత్రిక మన శశిరేఖమ్మ గారి వివాహ సందర్భంగా అదిగో అక్కడ ఉన్నాయి చూసారమ్మా, అక్కడ ఉన్న వస్తువులన్నీ అందరికీ ఉచితమేనా? అది కాదండి, అందరికి అన్ని ఇచ్చారు, నాకు కూడా ఇస్తారేమో అని వచ్చానండి. ఇవ్వాలనే ఉంది కానీ సరుకంతా అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు. నాకు సరుకులతో పని లేదండి. నాకు పెళ్ళాం లేదండి. నీకు పెళ్ళాలు లేకపోతే పెళ్ళాలు ఇవ్వటం లేదు, సరుకులు మాత్రమే ఇస్తున్నాం. ఆలోచించుకోండి, చాలా దూరం నుంచి వచ్చాను. నీ అదృష్టం బాగుందయ్యా. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకోపో. అబ్బా ఎంత మంచివారండి. అబ్బో నా మధ్యతరం ఇప్పుడు నీకేం తెలుస్తుంది, ముందు ముందుకు బాగా తెలుస్తుంది. పదండి. అది కాదండి, మీ పేరేంటండి? నా పేరా ఆదర్భ విభ్రమ భ్రమరుడు. మరి నీ పేరు? నా పేరా అండి, ఆడవాళ్ళకి నాథ, మగవారికి బాధ. బాధ, మహాబాధ. ఈ బాధని పడలేదు కానీ పోయిరా. వస్తానండి. ఇప్పుడు వీరి సంబరం చూడాలి. ఇదే మాయాబజార్.
నువ్వెప్పటి నుంచో తివాచి అడిగావు కదా తెలిసిరాక అమ్మగారి పెళ్ళని ఊళ్ళో వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చేశారు. కొత్తది కదా ఎలాగో ఉంటుంది కొత్తది. నీకు ప్రతి దానికి భయమేనే. ఏదా ఏది ఏదా ఇంకా ఎంత దూరం నడవాలండి? అబ్బా ఎంత బాగుందో. అది కాదండి, అయ్యో ఇంకా ఏదండి? దాని పక్కన ఏమున్నాయి? ఏముంది? ఉత్తి మొండి గోడలు. అదే మన నివాసం. అదా? అబ్బా చాలా బాగుంది. చాలా బాగుంటుంది. సరే గాని నీ పేరేంటి? నా పేరా? నా పేరు రంభ. రంభ? నేను అప్పుడే అనుకున్నా రంభ చిన్న నాట్యమాడు. మరి నేనేమడిగితే అవి ఇస్తావా? ఏం కోరితవిస్తా, ఏం తెమ్మంటావు తెస్తా. నేనేరా నీ భార్యను, పెళ్లి చేసుకో. Thank you.
మంజరి ఆకలి ఆకలి రండి స్వామి. తాత ఏమి అది శశిరేఖ కాదు, భూతము రాక్షసి పిశాచి. కుమారా సుకుమారి శశిరేఖను దయ్యము భూతమందు ఏమిరా చూచిన వాడను నేను. కుమారా ఈ రోజు నీకు శశిరేఖకు మొదటి రాత్రి తను ఆనందంగా గడపబోయింది నాయన. నాకిదే ఆఖరి ఛే! రాత్రి. అట్లనకము అత్తవారు చూస్తే నవ్విపోతారు. అత్తవారో చెత్తవారో ఆ కింద నా ప్రాణములు తీస్తున్నారు. ధైర్యంగా ఉండవు. నాన్న పోతున్నారా? తల్లితో చెప్పుడు. ఏమని? ఇక మీకు కుమారుడు లేడు ఛే! అని. ఇప్పుడు మాట్లాడకమో తప్పు. నడువు. తాత ఏమి ఏమి నాయన? అది శశిరేఖ కాదు, రాక్షసి. పులి కడుపులో పిల్లి వల్ల జన్మించినావేమిరా? నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండము. మేముంటిమి కదా, నీకేం భయం? తాత ఓ తాత తాత, అయ్యో, నా బాధ ఎవరితో చెప్పుకుందును? అది శశిరేఖ కాదు, భూతమని చెప్పి తిని ఎవరు నమ్మరేని. పెళ్లి చేసేది కదా, మర్ర ఈ శోభనం ఎందుకని మొత్తుకుంటుని ఎవరు వినలేదు. తెల్లారగుసరికి ఆ భూతము నా శవమైనను మిగిలినచ్చునో లేదు. ఓ శశిరేఖ వచ్చినట్లునే. ఇంత పెద్ద సారగదిగా ఒక్క ద్వారమే పెట్టినారే. ఏమిటమ్మా సారి గదిలోకి మగాని వలె సరాసరి వెళ్ళిపోతుంది. మా కాలంలో మేము ఇలాంటి వెరగమమ్మో. మేము ఎరగమమ్మా. అమ్మా ఈ కాలంలో ఇలాగే ఉంటుందమ్మా. మంచిది ఒక మంగళవారం పాడు. ఏయ్ మంజరి, పాట పాడుతివా నీ పీక శశి పెళ్లి వేడుకలు లేకుండా పెళ్లి కుమార్తెను సారి గదిలోకి పాప వచ్చినాయి. అట్లయినా ఈ సార సంబరము మీ వేడుకలు జరిపించుకోవటక అట్లయినా నీవే ఉండము నే పోయేదా. ఏమమ్మా శశి ఏమి ఇట్లా మాట్లాడుతున్నది? వదినా భానుమతి, అదే నాకు ఆశ్చర్యముగా ఉన్నది. ఎన్నడూ లేనిది ఎందులక నేడే ఇట్లు చేయుచున్నది. అక్క చిన్నతనము కదా, తెలియక ఇట్లు మాట్లాడుచున్నది. మిరప తాడే తెలుసుకున్నలేము. అవును అట్లా అయ్యిండవచ్చు. అమ్మా శశి జాగ్రత్త సుమా. కూర్చుండు. వదినా భానుమతి వెళ్ళండమ్మా, వెళ్ళండి. శశిరేఖమ్మ గారు, ఈ పాలు పళ్ళు అక్కరలేదు. చెప్పింది కదమ్మా, వెళ్ళచ్చు కదా. అమ్మా, శశిరేఖమ్మ గారికి చిన్న మాట చెప్పి వచ్చేస్తామమ్మా. అమ్మా, శశిరేఖమ్మ గారు పోయేదరా లేదా? ప్రాణేశ్వరా, ప్రాణనాథ, రండునాథ, తాళ లేకుండా
రమ్మంటుంటే రమ్మంటుంటే నేను రానంటుంటే రెండు నాథ. నాన్న ఓ తాత నాన్న అబ్బా నాన్న ఓ తాత నాథ ఆ. నా వంక చూడుడు. నేను చూడను నువ్వెవరివో ఈ ఒక్క రాత్రికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరాదు. నాథ ఆ. మిమ్ములను విడిచి నేను జీవింపలేను. నీవేమి అట్లే అందువు. నేను లేకున్నా వాడెవడో అభిమన్యుడట, వాడిని పెండ్లాడి హాయిగా కాపురం చేయదువు. నీవు నా చెంత ఉన్నా నీ నా ఎవడి ఇంటే కాపురం చేయదును. నాథ ఆ. మీరిట్టి కఠినోక్తులాడి నా మనసు నొప్పింపకుడు. ఆ. మిమ్ములను చూడక మునుపు అభిమన్యునే పెండాడదలచితిని. కదా మీ సుందర వదనారవిందము చూచిన వెంటనే నా మనసంతయు మీ అందే గాఢముగా లగ్నమైపోయినది నాథ. అప్పటి నుండి ఆ మన్మథుడు తన వాడి బాణములచే నా హృదయమును వ్రక్కలు వ్రక్కలు చేయుచున్నాడు నాథ. మన్మధుడా వాడోడు వాడే నాథ ఆ పంచశరుడు. వాడెవడో చెప్పు. ఎందులకు? మా నాన్నగారితో చెప్పి గద చేత వాడి తలకాయ చిత్తు చిత్తు గావించదు. ఆ పని చేయవలసినది మీ నాన్న కాదు, మరి మీరే నాథ. నేనా నాకా పని చేత కాదు. అదేమిటి నాథ, మీరు నా భర్తలు, నా బాధలు తిప్పవలసిన కర్తలు. నా బాధలు మీతో కాక పరులతో ఎట్లు చెప్పుదును? నేను పతివ్రతను కదా. శశిరేఖ నీవు నిజముగా పతివ్రతవేనా? అబ్బా పచ్చి పతివ్రతను నాథ. మరి పెళ్లిలో అట్లుగా కనిపించదువేమి? ఎట్లు? ఆ పెద్ద పులిగాను దయ్యముగాను భూతముగాను. అది అంతయు నా పాతివ్రత్య మహిమ. మరి పతిని గిల్లి గిల్లి కొరికి కొరికి చంపితివే. అది అంతయు మీపై నాకు గల ప్రేమ. ఆహా అట్లానే చూడమందువా? అబ్బా చూడు నాథ. తాత నాన్న ఏమి నాథ? ఇంత పెద్ద దెబ్బ కొట్టి ఇంకా ఏమి నాథ చుట్టివా? ఇది సరసము నాథ. సరసమా? మరి ఎప్పుడు ఇటు సరసములు ఆడకము. ఎందులకు? నేను అతి సుకుమారుడను, పువ్వు లాంటి శరీరము నాది. మరి నేను ఎట్లుంటున్నో చూడుడు. అతి సుకుమారిని అంటిన వాడిపోవు అలరు తీగను. ఆహా అట్లయినా నీవు నన్ను గాని నేను నిన్ను గాని ముట్టుకొనకుండా పట్టుకొనకుండా సరసములు సాగిద్దాం. అదేమిటి నాథ, మనము భార్యాభర్తలము కదా, ఒకరినొకరు పట్టుకొనకుండా పనులు ఎట్లు సాగును? ఆ సాగవు నాథ, ఆ సాగవు. నీ హస్తమేమింత మూటుగా ఉన్నది? మిమ్మల్ని పెళ్లి ఆడిన సంతోషమున నా శరీరం ఉబ్బినది నాద ఉబ్బినది. కంఠము కూడా కోయిల స్వాలక కఠోరముగా మారినదే. మన పెళ్లిలో నేతి వంటకములు ఆరగించి నా స్వరము బొంగురు పోయినది నాథ. ఓహో అట్లా చూడమందువా? చూడుడు నాథ, మీరట్లే చూడుడు, నేనిట్లే ఉందును. సిద్ధముగా ఉండు శశిరేఖ, చూచుతున్నాను. సిద్ధముగా ఉండు. సిద్ధముగా ఉండు. ఆహా ఓహో అబ్బబ్బబ్బబ్బ. ఆహా ఆహా అబ్బా అబ్బో ఆహా ఓహో ఆహా ఆహా అబ్బా ఓహో అబ్బా ఆహా. శశిరేఖ ఇప్పుడు ఎట్లుంటివో? శశిరేఖ ఎంత హాయిగా ఉన్నదో. అబ్బబ్బబ్బబ్బా ఏమి బుక్కలు, పాల బుక్కలే, పాల బుక్కలే. మీసముల ఆడుదానికి మీసముల. ఈ కాలంలో ఎంతమంది ఆడు వరకు లేవు మీసములు. శశిరేఖ సిద్ధముగా నువ్వు చూస్తున్నాను. దురాత్మ ఈ తెలుగులో తెలియదా? తెలియదు. తెలియదా? భీమయ్య కొడుకు నీ అబ్బలు నా అబ్బలు చేసిన పరాభవానికి తగిన ప్రతీకారం తీర్చుకునేవాడిని. కిష్టైమామ దైవని బ్రతికిపోయావురా. నేను కాదు, నేను కాదు. నీవు కాదా? ఇంకెవరు? ఆయన మా నాన్న. మరి ఇక ఏ పిల్లల మీదైనా కన్నేసావా
నీ గుండెలు నిద్రవుతా. పిల్ల వద్దు పెళ్లి వద్దు, నన్ను వదిలే బాబు, శరణు పెడుతుంటా. ఆ మాట నావు కనుక బ్రతికిపోయావు. పోరా పో. అబ్బో. ఏమి జరిగింది? వాడు నన్ను సాబాది పోయినాడు. ఎవడు వాడు? వాడేనయ్యా శశిరేఖ రూపమున వచ్చిన రాక్షసుడు. రాక్షసుడా? ఆ. నేను తొలుసు నుండి అనుమానిస్తూనే ఉంటుంది. అనుమానించే ఇంత చేసిద్దు అన్నమాట. అనుమానిస్తూనే ఉంటాడు. కొట్టి కొట్టిపోయినాడు. కారణం ఎవరై ఎందురు? ఎవరై ఉందరా? ఆ కపటాల మారి శ్రీకృష్ణుడు లేడు, అందుకే కారణం ఆయన. ఔరా యాదవ్ కుల హతకులారా, మిమ్మల్ని ఆ పాండవులు గట్టి పట్టేపుకున్నా ఏడు సుయోధనుడా? కావు కావు, నువ్వు సుయోధనుడి కావు, అతను శకుని కాదు, నీ లక్ష్మణుడు అంతకంటే కాదు. మామా, దీనికి ప్రతీకారం తప్పక గావింపవలేను. సరే. తగిన ఉపాయం ఆలోచింపు. సరే రండు. కుమారా, రమ్ము. మరి శశిరేఖ శశిరేఖ లేదు, మత్స్యరేఖ లేదు. తరువాత ఏమి జరిగినది? అప్పుడు సారసపర జరిగింది. ఆ తరుకుని ఎదురు పంపించినారు. నా తమ్ముడు పెళ్లి ఆడబడుతున్న పిల్లలు నీవు పెళ్ళాడతావా అని చావు మోదిరా. గోలు గోలు అంటే పాదాల మీద పడ్డాడు. కోపమ్మడి తిరిగి వచ్చిన అన్న నీ మహోపకారం జన్మ జన్మలకు మరో జానయ్యా. అన్నవే కాదు దేవుడవయ్యా నీవు, నీ ప్రభావము అగమ్యము అగమ్యమయ్యా. నీ రుణము తీర్పగా నేగనేను చేతుని పాదములకు నమస్కృతులు మహాత్మా. గుర్రాలు, ఏనుగులు, రథాలు, లట్టి బిడ్డలు. తమ్ముడు నాపై కోపంతో బలరాముడు నా కోడలు చుట్టుముట్టడానికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు. నా మాయా ప్రభావంతో వాళ్ళందరినీ హతమారుస్తున్నా. నేను మాత్రం పెళ్లి చేస్తున్నా. ధౌని బాణములు ధరించి నీకు సహాయముగా ఉంది. శశి, తెమ్ము నా ధౌని బాణములు. నన్ను ధైర్యం ప్రయోగించండి. పోనీ. శ్రీకృష్ణుడుండగా బలరాముడు ఇతడి సాహసమున కడంగడి. కావున ఆ ప్రయత్నమును విరమించుకోను. నాయనా, తొందరపాటు వలన. లేదు, లేదురా. దయచేయండి, దయచేయండి, దయచేయండి. ఆనందం, ఆనందం. ఆనందం, ఆనందం. దయచేయండి, దయచేయండి. స్వామి! స్వామి! అన్నయ్య! అత్తమ్మ! ఏయ్! చెల్లెలా? ఓ! అబ్బబ్బబ్బబ్బ. ఆనందం, ఆనందం. అమ్మా సుభద్ర, నీవు కడంగడి ధన్యురాలవు. ఇది ఎంతయో తమ ఆశీర్వాద మహత్యమే స్వామి. అన్నా, మనం వచ్చిన కార్యం మెరింగిప్పుము. ఒత్తిడియే తడవుగా మీ చుట్టుముట్టి మీకు నమస్కరించి మీతోనే మాట్లాడుతున్నాను. మీరే చెప్పుడు. అమ్మా, అన్నగారు నిన్ను నన్ను అందరినీ క్షమించినారు అన్న, అంతే కదా? ఇప్పుడు అందరినీ క్షమించుతుంది. తరువాత విషయం కూడా నీవే చెప్పు. మిమ్ములను సగౌరవముగా ద్వారకు కొనిపోవటము స్వయముగా విచ్చేసినారు. మేము కూడా నిరుపేదలము, కట్టుబట్టలతో అడవుల సంచరించు కటిక దరిద్రులము. కృష్ణ, అట్టి మాటలంటిని ఏదో పెద్దవాళ్ళను మతి స్థిమితము తప్పి అట్లంటే మీరు మన్నింపరాదా? అమ్మా, మన అన్నగారి సంగతి మనకు తెలియదా? ఇప్పుడు అందరినీ క్షమించమని వేడుకొడుతున్నాను. గతమును మరచి నా మాట విందురా లేదా? వినక తప్పునా? అన్న శ్రీకృష్ణుడు ఎరెండు మధ్యచుండా మేమెంత? అభిమన్య కుమారా, నీవేమందువు? ఇందు నాదేమున్నది? పెద్దల ఇష్టమే నా ఇష్టం. వీడెవడు? మా అగ్రజుడు. కథానాయకుడు భీమసేనుని కుమారుడు ఘటోత్కచుడు. ఈ ఏకపాత్రాభినయమంతయు వీనిదే. కుమారా, పెద్ద మామగారికి నమస్కరింపుము. నేనా? పెద్ద మామయ్య! దండాలు దండాలు. కుమారా ఘటోత్కజ, తొలుత నీపై నాకు మిగిలిన కోపము కలిగినది. నిజమెరిగిన పెదప మన ఉభయ వంశములకు మేలు చేస్తామని సంతోషించింది. వదినా సుభద్ర, మా తప్పుల మన్నించి మాతో తిరిగి ద్వారకకు రమ్ము. మా సుభద్ర, నిన్ను కఠినంగా దూషించిన మాట నిజమే.
కానీ అది ప్రమాదవశము జరిగినది. అమ్మా హిడింబ పెద్దన్న గారికి నమస్కరింపమ్మా. ఇందరి బంధువులను చూస్తుండా సంతోషంతో ఒళ్ళే మర్చిపోతున్నా. అన్నయ్య, పెద్దన్నయ్య, దండాలు దండాలు. ఈమె హిడింబాదేవి, భీమసేనుని పట్ట మహిషి, మన సోదరి. మన సోదరి, అందులకే బంధు ప్రేమ కనపరుచుతున్నది. అమ్మా సౌభాగ్యవతి భవ. అన్నా, నీ నోటితో ఈ చిన్నారి జంటను దీవిస్తే చూడాలని ఉంది. అమ్మా కోరవలసిన కోరికనే కోరితివి. బలరామ రాజేంద్రుడు నవదంపతుల ఆశీర్వదింపుడు. నాకు కాదు, తొలుత వీరికి నమస్కరింపు. నాకా? అవును, నీకే కృష్ణ. నీవు చతుర్దశ భువన ప్రణేతవు, నీవు రక్షకుడవు, సకల చరాచర ప్రపంచమంతముల్నిచ్చు ఆది నారాయణుడవు, ఆది మధ్యాంతరహితుడవు అరయ నీవు. కృష్ణ, భూలోక ప్రజలెల్లరూ నీకు పాదాభివందనములొచ్చి ధన్యులవుతున్నారు. నీ అన్నన్న కొడితే నీ పాదములకు నమస్కరించే భాగ్యము నాకు లేకపోయాను. ఎక్కడి తమ్ముడవు సంప్రాప్తమైతివిరా. కన్నా పెద్దవాడ ఒకటి చెయ్యి, నాకన్నా నీవే అధికుడు. దేవతలు దేవతా దివ్యమకుట కాంతులేవేళ, నా పాద కంజంబులను చేర్చి కొలువంగా మది విలసిల్లు నేను చేస్తున్నా మౌళి తత్పద శ్రీయుగంబు. మరొక ఆది నారాయణుడు భూమాలను ఫలార్థమై అందించిన పుణ్యమూర్తుడు. జై నారాయణ, జై నారాయణ, జై నారాయణ.